పుట్టింట వాళ్ళకి ఒక లగ్నం ఉన్ను సరేంటనా అది మరి లగ్నం వచ్చి చేంజ్ అయిపోను దానివల్ల ఢిల్లీలో పుడతారా లేదా తమిళనాడులో పుడతారా లేదా ఆంధ్రాలో పుడతారా అటనేది కరెక్ట్గా వచ్చేసి మెన్షన్ చేయాలి మెన్షన్ చేస్తుందా మనం వచ్చేసి అది ఇది చేయమడుతున్నాం అదే మరి మీరు జాతకం పంపించేప్పుడు అవశ్యం ఫోటోని పెట్టాలి ఎందుకు అటంటే మనం ఒక కార్యం చేసేప్పుడు చూసి చెయ్యండి అటని చెప్పేదానికి ఇడం పొరులు ఏవలు చెప్తారు ఓకేనా అదే మీరు జాతకం చూసేదని కాల దేశ మానవర్ధం అటని చెప్పేసి ఒక కనక్కు ఉంది అది సాముద్రిక ఆలోచన ప్రకారం మనం నేరులో వచ్చే వాళ్ళని చూసి వాళ్ళ మాట వాళ్ళ కురలు అంటే సౌండ్ ఎట్ట మాట్లాడారు గనేరంట మాట్లాడారా లేదా వచ్చి మెల్లింగా మాట్లాడారా లేదా వాళ్ళ ఉరువం వచ్చి ఎట్ట ఉంటుంది వాళ్ళు నలుగుగా ఉండేరా తెలుగుగా ఉండేరా హైట్గా ఉండేరా కుళ్ళంగా ఉండేరా గుండుగా ఉండేరా ఒల్లిగా ఉండేరా వాళ్ళ చెయ్యి కాలంతా తడిగా ఉందా ఇది మీరంతా చూసిదా మనం జాతకం చెప్పవాలని చెప్పిండేరు సరేంటనా అప్పుడు మీరు పంపించేది ఒక ఫుల్ ఫోటో తల్ల ఉండి కాలు వరకు ఉండే ఓ ఫోటోని నిలిచిన మరి ఓ ఫోటో పంపించిరింట మనం చూసేదానికి ఈజీగా ఉన్నాం దాంట్లో మేకప్ అంతా వేసి పంపించకండి రియాలిటీగా ఎట్ట ఉన్నో దాన్ని పంపించండి సరేంటనా ఇది పంపిస్తాదా నేను వచ్చి చూడముడుసును కరెక్ట్గా సరేంటనా నెక్స్ట్ మీరు పంపించేదాన్ని వంట నాకు అవశ్యం వచ్చేసి పెళ్ళికి అనలైజ్ చేసేది ఇంట 650 రూపీసు లేదా జాతకం ఇది చేసేరు దశాబుద్ధి వరకు చూసేరు అటంట 550 రూపాను లేదా కట్ట పొరుతం వరకు చాలు అటంటక 350 రూపాను లేదా నక్షత్ర పొరుతం மட்டும் మాకు చాలు అటంట 50 రూపాను మీరు జీపే నాకు చేస్తుంటాదా అని ఇక్కడ డైరీలో వీళ్ళు జీపే చేసిండేరు ఈ దినం ఈ టైం చేసిండేరు అటంట నేను డైరీలో కుర్చీ పెడుతున్నాను అప్పుడు కుర్చీ పెట్టేటప్పుడు ఓరోరు పే చేసిందేరో వాళ్ళకి క్యూ వరుసలో నేను చూసి చెప్తున్నాను ఇదిదా ప్రొసీజర్ కరెక్ట్ నాకు తెలిసిన వాళ్ళు వస్తుంది వాళ్ళకి చూస్తుని లేదా వీళ్ళకి చూస్తుని అటంట ఓరు ఎదురుది ఉడిచిపోను సో నాకు పేమెంట్ వచ్చిన మరి ఉన్న కరెక్ట్గా సో మీకు క్యూలో వచ్చేసి చెప్పిన మరి ఉన్న సో ఇదిదా కరెక్ట్ అన్న ప్రొసీజర్ సో దీన్ని వచ్చేసి ఆర్డర్ని మార్చవద్దు ఓరు అంటే సిల పేరు వచ్చి మీరు చూడండి నేను పేమెంట్ పంపించాను అంటారు అదంతా వద్దండి అన్ని బట్టి మీరు డీటెయిల్ కావాలన్నా పాండిచ్చేరి రాండ మన వాసవి మహల్లో వచ్చేసి అడగండ పాండిచ్చేరిలో లేదా గుడిలో అడగండ అట్టను డౌట్గా ఉండనా నేరుగానే నా తావుకు రాండ మురుంగపక్కం సిగ్నల్లో ఉంటుంది మన అంగడి ఓకేనా నేను కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ చేశాను పాండిచ్చేరిలో 2 అంగడి పెట్టుకుని ఉండేను సో వస్తుంది అటంటే మురుగపక్కం సిగ్నల్ వస్తుంది అంటే నన్ను నేరడిగానే చూడొచ్చును మధ్య 1 to 4 ఉండదు అంగడి సో తర్వాత ఉన్నాం ఈవినింగ్ 9 o'clock వరకు ఉన్నాం మీరు వస్తానని చూడొచ్చును ఓకేనా చూసి కూడా వచ్చేసి తీసుకుని పోవచ్చును ఆల్వేస్ వెల్కమ్ ఊరికంట రావచ్చును మన వాళ్ళు సరేనా నేను మన వాళ్ళకి మట్టుందా ఆన్లైన్లో చూశాను వేరే ఊరికి చూసేది లేదు ఇక్కడ లోకల్లో కౌంటర్ వాళ్ళకి చూశాను సరేనా వేరే ఊరికి మనం జాస్తిగా చూసేది లేదు నాయుడు వాళ్ళు 2-3 పేరు వచ్చేసి అడిగారు వాళ్ళకి చూసారు సరేనా సో మనం చెప్పే కాల్కులేషన్స్ అంతా కరెక్ట్గా ఉన్ను వేద కణిత జ్యోతిడ అడిపடையில் தான் మనం వచ్చి చెప్పేమే వేదాల మ్యాథ్స్ కదా చెప్పిండేరు మంత్రం అంతా మ్యాథ్స్ కదా ఉంది దాన్ని బేస్ చేసేదా మనం చెప్పేమే సో నేను వచ్చేసి 20 yearsగా నాకు అస్ట్రాలజీ తెలుసునే సో నేను వచ్చేసి కిటదట ఒక 10 డిప్లొమా దగ్గర చదివిండేనే అస్ట్రాలజీలో 2 డిప్లొమా వచ్చేసి చూస్తే గవర్నమెంట్ అంగీకారంతో ఉండే డిప్లొమా వచ్చేసి చదివిండాను ఇన్స్టిట్యూషన్లో చదివిండాను సరేనా యూజీ డిప్లొమా పీజీ డిప్లొమా దీని వనగా నాకు హార్డ్వేర్ అని తెలుసును సాఫ్ట్వేర్ అని తెలుసున్న వల్ల నేనే అస్ట్రాలజీ సాఫ్ట్వేర్ రాసి ఉండేను సో దాంట్లో ఉండిదా మీకు స్క్రీన్ షాట్ ఎత్తి క్లిప్పింగ్ వేస్తూ ఉంటాను సరేనా ఎందుకు దీన్ని వచ్చి క్లిప్పింగ్ ఎత్తి వేసామంట మనం చేయిలో రాసేదాన్ని కూడా సిల కాల్కులేషన్స్ అంతా ఈజీగా ఎత్తిడం వస్తున్నాం మనం ఆల్రెడీ ఫీడ్ చేసింది ఇప్పుడు నేను చేసిన సాఫ్ట్వేర్ వచ్చి 30,000 పక్క వచ్చును ఓకేనా ఆ సాఫ్ట్వేర్ని కంపైల్ చేసి ఒక ఈఎక్సీ ఫైల్ గానో లేదా ఎక్సెల్ ఫైల్ గానో చేసి పెట్టింది నేను దాంట్లో స్క్రీన్లో వచ్చేసి నేనే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వేస్తేనంటే నాకు అవుట్పుట్ వచ్చేసాను
సో ఇది వచ్చి మత్త సాఫ్ట్వేర్ మరి లేదు. సో మనం చేసింది వచ్చి ములుక్క ములుక్క వచ్చి అందరికీ చెప్పావులా అటనే మరి నేను చేసి పెట్టినాను. సరేనా? దీంట్లో నాకు సాఫ్ట్వేర్ తెలుసునున్న వల్ల, జ్యోతిడం తెలుసునున్న వల్ల రెండుని కంబైన్ చేసి నిదానంగా కూర్చుకొని ప్రోగ్రామ్ రాసి చేసి పెట్టినాను. సో నాకు షట్బల గణితం ఒకటి ఉంది. అది కணக்கு వెయ్యాలంట కిట్టదట్ట 35 పక్కం వచ్చును దాని ఒక అవుట్పుట్ ఎత్తేదానికి. సో ఆ షట్బల గణితం అంతా నేటికి ఓరు చూసేదే లేదు. సరేనా? మన కట్టం వచ్చేసి సరిగా ఉందా, మీరు అంపించే కట్టం సరిగా ఉందా అంట చూసే దాంట్లో ఉండి ఓటి నిదానించిదా మనం చూస్తూ ఉండేమో. సో అది మరి ఏ జ్యోతిడరం చూసేది లేదు టైం స్పెండ్ చేసి. ఇదిదా నేను చెప్పేదానికి వచ్చాను. దాని నుంచి దయచేసి మీరు పంపించిరేంట జాతకం, ఫోటో, రూపాయి వచ్చి జీపే చేసిన స్క్రీన్ షాట్ మూడుని ఒట్టుగా పెట్టండి. పెడ్తిరింటాదా నా వల్ల మీకు వాట్సాప్లో రిప్లై చెయ్య ముడుసును. మీకు ఈజీగా புரிஞ்சే மாதிரி ఉన్నో. ஜோதிடால ఉండే వార్తలంతా యూస్ చేయకుండా ఎలిమైగా పురించే మరి ఉన్నో. తిరిగి మీరు నా దగ్గర డౌట్ అడుగుతాను నేను చెప్తాను. పురించిందా మీకు నేను చెప్పేది? ఇదిదా మొత్తం డీటెయిల్స్. సరేనా? నేను చెప్పేది ములుక పెళ్ళి కోసరం చెప్పాను. పెళ్ళి కోసరం చెప్పేటప్పుడే నాకు పని ఇట్ట ఉన్నా ఈ ఎదురుగాలలో వచ్చేసి 20 వర్షం తాళి ఎట్ట ఉన్నా అటంతా అడగండ. నేను చెప్పేది పెళ్ళి అయ్యి ఓ 10 వర్షం వరకు ఎట్ట ఉన్నో అదొక 3 బుద్ధి చెప్తురు. దశ బుద్ధి అందరం. దశల బుద్ధి వచ్చేసి చూస్తారేంటాక 3 బుద్ధి చెప్తాను. అది కిట్టతట 7 వర్షాల నుండి 10 వర్షం వరకు వచ్చును. సో ఆ కాలం ఎట్ట ఉంది అట అనేది చెప్తాను. అదే మరి పెళ్లి కాలం ఉందా అని చెప్తాను. పెళ్లి కాలాల ఉండేటంట ఆ పెళ్లి మఠాల చేయాలన్నా గుడిలో చేయాలన్నా ఏ మరి గుడిలో చేయాలా ఇంత డీటెయిల్స్ అంతా దాంట్లో వచ్చును. అదే మరి పరిహారం అట అనేది వచ్చేసి ఓరుధరణం పరిహారం చెప్పేసి పోయి చేసి 30,000 20,000 సెలవు చేయగాండ మన దగ్గర వచ్చేసి చూసి తిరిగేటంట పరిహార పూజ ఇదా రెఫర్ చేస్తున్నాను. అది గుడిలో చేసే మరి గుడి అయ్యవారులు గవర్నమెంట్ అంగీకరించిన పూజ మారిదా నేను చెప్తున్నాను. సరేనా? ఈజీగా ఉన్ను. సరేనా? సో మీరు నిండా రూపాయి వచ్చేసి సెలవు చేయవలసిన అవసరం లేదు. దీన్ని పురించుకోండి. మంచిది. జై వాసవి.